హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవర్ హౌస్ ట్రేడింగ్ ఛానల్కి. అండ్ నిఫ్టీ ఈరోజు చూసుకుంటే మార్కెట్ అనేది క్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. అక్కడి నుంచి 129 పాయింట్స్ అయితే డౌన్ అవుతాయి. అక్కడి నుంచి రివర్స్ అయితే మార్కెట్ అయితే వెళ్ళింది. సో వెళ్ళిన తర్వాత 227 పాయింట్స్ అయితే మనకి అప్ సైడ్ అయితే మూవ్ అయితే ఇచ్చిందనమాట. సో చాలామంది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతుంది కదా అని చెప్పి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కింద బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేసి ఎవరైతే ఈ లో కిందనైతే ఎంట్రీ తీసుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇందులో పడినట్టే. అండ్ తర్వాత చూసుకుంటే ఒకవేళ మార్కెట్లో మళ్ళీ మీరు అంత ఫాలో అయిన తర్వాత మార్కెట్ బై మూమెంట్ చూసి ఎవరైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారో ఇది స్టాప్ లాస్ అయితే పెట్టుకుని ఉంటారో ఇక్కడ కూడా చాలామందికి అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యి ఉండొచ్చు. సో హిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది చాలా వరకు అప్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. సో నేను కూడా ఒక ట్రాప్లో అయితే పడ్డాను అనమాట. మార్కెట్ అనేది పడుతున్నప్పటికీ నాకు మార్కెట్లో అప్ సైడ్ మూవ్ అయితే నాకు కనిపించింది. సో అదేవిధంగా ఫస్ట్ ఈ 5 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దీని డౌన్లో అయిన తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ ఇది వచ్చింది కదా, దీనిపైన అయితే నేను బ్రేక్ అయ్యి పైకి వెళ్తే ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశాను. సో అదేవిధంగా ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ హైని అయితే బ్రేక్ అయింది కదా, ఈ విక్ కనిపిస్తుంది కదా, ఈ విక్లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకుని ఈ లో కిందనైతే నేను స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇది మార్కెట్ అనేది ఒక్కసారిగా మళ్ళీ వెంటనే రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యి ఈ లో ఏదైతే ఉందో దాన్ని టచ్ అయ్యింది. సో దానివల్ల మనకి ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఇమీడియట్గా నేను మళ్ళీ ఈ క్యాండిల్ హైలోనే మళ్ళీ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకుని సేమ్ మళ్ళీ 10 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో పెట్టిన తర్వాత మళ్ళీ మార్కెట్ అదే విధంగా అయితే మనకి ఒక 1000 రూపీస్ వరకు ప్రాఫిట్ చూపించి అక్కడి నుంచి మార్కెట్ అనేది మళ్ళీ ఫాలో అయింది. సో మళ్ళీ మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. దాని తర్వాత నేను మళ్ళీ ఈ లెవెల్లో చూసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇది లెవెల్ వరకు వచ్చింది మార్కెట్. సో దీన్ని బ్రేక్ అవ్వలేదు అన్న ఉద్దేశంలో మళ్ళీ నేను సెల్ సైడ్ అయితే పిఈ సైడ్ రాంగ్ ఎంట్రీ అయితే తీసుకున్నాను. నాకు బుల్లిష్ వ్యూ ఉన్నప్పటికీ ఎక్కడో ఈ లో అయితే ఏదైతే ఉందో బ్రేక్ అవ్వకపోయేసరికి సో ఈ 5 మినిట్స్ క్యాండిల్ హై దగ్గరికి వచ్చింది కదా, లో దగ్గరికి వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇది బ్యాంక్ నిఫ్టీ సిఈ ఏదో ఉందో సో మళ్ళీ మనకి ఏదో బయింగ్ మూమెంట్ కనిపిస్తుంది కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జిట్ అయితే అయ్యాను. మళ్ళీ నిఫ్టీలో ఈ లెవెల్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకున్నాను కానీ ఒక ఫియర్ అనేది ఏర్పడిపోయింది. సో ఆ ఫియర్ వల్ల నేను దీన్ని హోల్డ్ చేయలేకపోయాను అనమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుని దీన్ని హోల్డ్ చేస్తే ఖచ్చితంగా నేను ప్రాఫిట్లోకి అయితే వచ్చేవాడిని. సో ఫైనల్గా ఈరోజు ఒక మినిమం ఒక లాస్ అయితే నేను క్లోజ్ అయితే చేశాను. అండ్ యాక్చువల్గా ఒక 1500 లాస్ అయితే తీసుకోవాలి అనుకున్న ప్లాన్లో ఉన్నప్పటికీ ప్రాఫిట్ వస్తే ఒక 3000 వరకు తీసుకునే ప్లాన్లో ఉన్నప్పటికీ మనకి ఈ కన్ఫ్యూజ్ ట్రేడ్లో నేను అగ్రెసివ్గా ట్రేడ్స్ అయితే చేయడం జరిగింది. సో దానివల్ల ఒక 600 లోపు అయితే నేను 600 అయితే నేను లాస్ అయితే తీసుకుని ట్రేడ్ అయితే క్లోజ్ అయితే చేశాను. దాని తర్వాత మళ్ళీ నేను ఎంట్రీ అయితే ఇది తీసుకోలేదు. మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ఒక 660 రూపీస్ అయితే మనకి లాస్ అయితే వచ్చింది. సో చూసుకుంటే నేను కాల్ సైడ్ ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నప్పటికీ 175 క్వాంటిటీతో సో ఇక్కడ నాకు ఒక 1000 రూపీస్ అయితే లాస్ వచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ పుట్ సైడ్ అయితే మళ్ళీ ఎంట్రీ తీసుకున్నానని చెప్పాను కదా, ఇది ఒక 800 లాస్ వచ్చింది. మళ్ళీ నాకు కాల్ సైడ్ ఒక అవకాశం వచ్చేసరికి నేను కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను కానీ 2 సార్లు ఫస్ట్ టైం 400 500 లాస్ అలా వచ్చింది. సో దాన్ని మళ్ళీ సెకండ్ టైం ఎంట్రీ తీసుకుని రికవర్ చేసి 33 రూపీస్ దగ్గర క్లోజ్ చేశాను. అండ్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను కదా ఒక పిఈ సైడ్ దొరికిందని, సో అక్కడ 320 రూపీస్ అయితే తీసుకుని వెంటనే ఎగ్జిట్ అయ్యి
ఇక్కడ నుంచి ఇవి మళ్ళీ బై సైడ్కి అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఇదొకటి ఎంట్రీ తీసుకొని ఈ లాస్ అయితే రికవరీ చేశాను. కానీ ప్రాపర్గా ఇదేదైతే ఉందో 25,350 ఇక్కడే మనకి ఇంకా వచ్చును. కానీ నేను ఇక్కడ 800 రూపీస్ అయితే రికవర్ అయ్యి ఉన్న టైంలో నేనైతే ఎగ్జిట్ అయ్యాను. సో అక్కడ 146 రూపీస్ మనకి ఇది ఇంకా రెడ్ నుంచి గ్రీన్కి 400 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే వెళ్ళింది. కానీ నేను అక్కడ హోల్డ్ చేయలేకపోయాను అనమాట. సో ఇదంతా ఫోమో అండ్ అలానే ఫియర్ వల్ల నేనైతే ప్రాపర్ ఎంట్రీ తీసుకున్నప్పటికీ దాని మీద నేను స్టాండ్ అయితే ఉండలేకపోయాను అనమాట. అండ్ తీసుకున్న స్టాండ్ ఒక 20 పాయింట్స్ అయితే నేను స్టాప్ లాస్ పెట్టాలనుకున్నాను. ఆ 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుంటే నేను ఖచ్చితంగా సింగిల్ ట్రేడ్లోనే ఈరోజు మంచి ప్రాఫిట్ అయితే తీసుకుందును. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నిఫ్టీలో మినిమం 10 to 15 రూపీస్ అయితే నేనైతే స్టాప్ లాస్ కింద పెట్టాను. సో ఆ స్టాప్ లాస్ కింద నిన్న మీకు చూపిస్తాను చూడండి. సో నిన్న 600 రూపీస్ నాకు ఒక్క సింగిల్ ట్రేడ్లో వచ్చింది. అండ్ ఇది నేను 600 రూపీస్ నేను ఎగ్జిట్ అయితే కాలేదు. నేను దీన్ని ఏం చేశానంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాను. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద పెట్టుకుని ఇది 1900 2000 వరకు కూడా ప్రాఫిట్ వెళ్ళింది. మనకి ఇంకొక 30 పాయింట్ స్టాప్ లాస్ కాబట్టి 2250 రూపీస్ ఎంతో రావాల్సింది. అక్కడ 200 రూపీస్ దగ్గర నుంచి మనకి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయ్యింది. సో రివర్స్ అవ్వి మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడైతే పెట్టుకున్నామో నేను 116 దగ్గర ఎంట్రీ తీసుకున్నట్టున్నాను. 127 దగ్గర అయితే ఇక్కడ చూసుకుంటే ఎగ్జిట్ అయితే అయ్యాను అనమాట. అక్కడ 135 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. 127లో అయితే తీసుకున్నట్టున్నాను. సో నాకు ఇక్కడ 600 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. కానీ నేను ఇక్కడ చాలా అయితే వెయిట్ చేశాను. 2500 వరకు నేనైతే వెయిట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ స్టాప్ లాస్ ఏదైతే ఉందో దాన్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అయితే ఇచ్చింది. మార్కెట్ అయితే రివర్స్లో పాజిటివ్లో అయితే వెళ్ళింది. నేను అక్కడ 20 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ పెట్టుకుని ఉండుంటే కనుక నేను ఖచ్చితంగా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టకుండా ఉండుంటే కనుక నేను ఖచ్చితంగా నిన్న అమౌంట్ అయితే తీసేవాడిని. అండ్ ఈరోజు కూడా అదే మిస్టేకు. ఎక్కడైతే 15 పాయింట్స్ పెట్టానో నాకు అక్కడే చూపిస్తుంది చూడండి. చార్ట్ ఓపెన్ చేసి మీకు ఆప్షన్స్లో. సో మీరు ఇది గమనించండి. ఎందుకంటే నేను అమౌంట్ అయితే లాస్ అయ్యాను. నేను లాస్ అయినందుకు బాధపడతలేదు, కానీ నేను ఎక్కడ స్టాప్ లాస్ వల్ల నేను లాస్ అయ్యాను చూడండి, అక్కడ నాకు చాలా బాధ అయితే అనిపించింది అనమాట. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో నేను ఫస్ట్ టైము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ ఇక్కడ చూడండి 18 రూపీస్ 10 రూపీస్ స్టాప్ లాస్ ఉంది కదా. నేను ఇది కొంచెం ఈ లెవెల్ వరకు నేనైతే స్టాప్ లాస్ పెట్టుకుని ఉండుంటే నేను ఖచ్చితంగా తీసేవాడిని. అండ్ అలానే ఒక 20 రూపీస్ అయినా పెట్టుకున్నా సరే ఖచ్చితంగా ఈ స్టాప్ లాస్ అనేది మనకి హిట్ అవును. ఎందుకంటే చూడండి మార్కెట్ 20 రూపీస్ వరకు మనకి స్టాప్ లాస్ వరకు వచ్చింది. చాలామంది ఇక్కడే నష్టపోయి ఉండుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ అయితే వచ్చే ఉంటుంది. సో ఇక్కడ నుంచి నాకు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో నాకు ఇది 1000 రూపీస్ వరకు ప్రాఫిట్ చూపించింది. దాని తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యింది. సో రివర్స్ అయ్యి మళ్ళీ నాకు స్టాప్ లాస్ అయితే హిట్ అయిందనమాట. సో హిట్ అయిన తర్వాత నాకు మళ్ళీ చెప్పాను కదా మీకు, ఇక్కడ నుంచి రివర్సల్ కనిపించిందని. సో అక్కడ నుంచి సెల్లింగ్ అవుతుందేమో, ఈ లోన్ ఎప్పుడైతే 5 మినిట్స్ క్యాండిల్ లోన్ బ్రేక్ అయిందో ఇంకా మార్కెట్ పడుతుందేమో అనిపించింది. కానీ అక్కడి నుంచి చూసుకుంటే మంచి గ్రీన్ కలర్ క్యాండిల్తో మళ్ళీ మార్కెట్ అనేది పైకి అయితే వెళ్ళిందనమాట. సో ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకుండా ఉండుంటే ఈరోజు నేను మంచి ట్రేడ్ అయితే తీసుకునేవాడిని. సో అండ్ అలానే నేను ఇప్పుడు మీకు నేను ఎంత ట్రేడ్ అయితే చేస్తున్నాను అనేది చెప్తాను. సో నేను 21,000 అయితే నేనైతే ఇందులో అయితే ఇన్వెస్ట్ చేశాను. అండ్ మనకి ఈరోజు చూసుకుంటే నిన్న 600 అయితే ప్రాఫిట్ వచ్చింది కదా. 21,534 రూపీస్ వరకు నిన్నైతే మార్కెట్లో మనకు ఉంది. అండ్ ఈరోజు 666 రూపీస్ లాస్ వచ్చింది. అలానే మార్జిన్ కూడా మనం 340 రూపీస్ అయితే
మార్జిన్ అయితే ఇచ్చేసాం కాబట్టి దగ్గర దగ్గర 1000 రూపీస్ వరకు మనకి లాస్ అయితే వచ్చింది ఈరోజు. సో చూసుకుంటే 20,500 రూపీస్ అయితే మనకి వ్యాలెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో నేను దీన్ని ఈ ఈ మంత్ ఎండ్ వరకు కూడా హోల్డ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను అనుకున్న స్ట్రాటజీ నాకు వర్కౌట్ అవుతుంది. కానీ ఎక్కడైతే నేను మిస్టేక్ చేస్తున్నాను అనేది స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ అది స్టాప్ లాస్ కూడా పెట్టుకునే పాయింట్స్ దగ్గర హిట్ అవుతుంది. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని చెప్పి మళ్ళీ నాకు ట్రేడ్ కనిపించినప్పటికీ ట్రేడ్లో మళ్ళీ రెండోసారి స్టాప్ లాస్ హిట్ అయ్యేసరికి నేను అగ్రెసివ్ ట్రేడ్స్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల కూడా నేను చాలా వరకు లాసెస్ అయితే అవుతున్నాను. సో నేను ఈ రెండింటిని కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను ఒక మంచి ప్రాఫిట్లో అయితే ఉండగలనని నాకు అనిపిస్తుంది. కానీ నేను ఎంతవరకు ఉంటాననేది నేను ఎంత కరెక్ట్గా చేసినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతుంటే ఎక్కడో మిస్టేక్ చేయడంతో ఎక్కడో సమ్ మైండ్ అనేది ఖరాబ్ అవుతుంది. అందువల్ల నేను కన్సిస్టెన్సీగా అయితే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో ఎందుకు ఇది ఈరోజు చెప్పాలనిపించింది. నేను చాలా రోజుల నుంచి అయితే ట్రేడ్స్ అయితే చేస్తున్నప్పటికీ కన్సిస్టెన్సీగా వీడియో చేయడానికి నాకు అవకాశం లేక నేను చేయట్లేదు. అండ్ ఈ వీడియో కూడా ఎందుకో నాకు పోస్ట్ చేయాలనిపించింది. అందుకే నేను పోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఇక్కడ నుంచి ప్రాఫిట్లో కనుక వస్తే నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలానే లాసెస్ వస్తే చూపించకుండా ప్రాఫిట్ వస్తేనే చూపిస్తానని నేను చెప్పట్లేదు. 1 వీక్లో ఏదో ఒక రోజు అయితే నేను 1 వీక్ ఎంత వచ్చిందనేది నేను ఖచ్చితంగా వీడియో చేసి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను.